ఈనాటి పట్టణాలు మనం ధ్యానించినట్లయితే మనం ఏ విషయంలో సంతోషించాలి, ఏ విషయంలో ఆనందించాలి అన్న విషయాల గురించి తెలియజేస్తున్నాయి. సువార్త పట్టణం చూసినట్లయితే యేసుక్రీస్తు బోధనల కొరకు అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా క్రీస్తు అద్భుతము ద్వారా వారికి ఆహారాన్ని అందించారు. వారందరూ సంతృప్తిగా భుజించి సంతోషంతో ఆనందంతో ఈ లోకానికి రానటువంటి ప్రవక్త ఈయనయే అని తలుస్తూ క్రీస్తును రాజుగా చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ క్రీస్తు దాన్ని నిరాకరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం గురించి ఆలోచిస్తున్నారే కానీ పరలోక సంబంధమైనటువంటి ఆహారం గురించి ఆలోచించటం లేదు. ఇక మొదటి పట్టణం మనం ధ్యానించినట్లయితే శిష్యులందరూ కూడా యేసుప్రభు ఉత్థానం అయిన తర్వాత దేవాలయాల్లో బోధిస్తున్నప్పుడు పట్టుబడతారు, మరణదండనకు గురవుతారు కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి మత పెద్ద అయిన గమాయేలు ద్వారా వారు మరణదండం నుంచి కొరడా దెబ్బలకు గురవుతారు. అయితే శిష్యులందరూ కూడా కొరడా దెబ్బలు తిన్న తర్వాత సంతోషంతో ఆనందంతో మేము క్రీస్తు కొరకు కొరడా దెబ్బలు తిన్నాము, అవమానాలు అనుభవించాము అని సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కొరడా దెబ్బలు తిన్న తర్వాత శరీరానికి తగిలినటువంటి గాయాలకు బాధపడలే కానీ సంతోషిస్తున్నారు ఏంటి అని అనుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును అని. ఈ వాక్యము ఈ యొక్క మొదటి పట్టణంలో మనం చూడవచ్చు, అక్కడ నిరూపింపబడుతుంది కూడా. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం దివ్య పూజ బలిలో పాల్గొంటాం, యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తున్నాం. మరి మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఒక్క అపద్రాక్ష రసాలుగా స్వీకరిస్తున్నామా, లేక క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా స్వీకరిస్తున్నామా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం సువార్త పట్టణంలో చూసాం, వారు ఆహారాన్ని భుజించారు తప్ప క్రీస్తు నిజమైన దేవుడని, క్రీస్తు యొక్క బోధనలను అర్థం చేసుకోలేకపోయారు. మనం ఎప్పుడైతే దివ్య పూజా బలిలో అదే విశ్వాసంతో నమ్మకంతో ఆ అపద్రాక్ష రసాలు నిజమైన క్రీస్తు యొక్క శరీర రక్తాలుగా మనం స్వీకరించినట్లయితే క్రీస్తు మన యందును మనము క్రీస్తు యందును ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ప్రభుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ప్రభువుని విశ్వసిస్తూ నమ్మకంతో జీవించాలి. అలా జీవించడానికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను మనందరికీ దయచేయాలని ప్రార్థించుకుందాం. ఆమెన్.